స్వీకరించమని దేవస్థానం వారి విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ. ఓ సీతారామచంద్ర మహారాజ్ కి. ఒకసారి అందరి చేతులు పైకెత్తి చెప్పాలి. బోల్ సీతారామచంద్ర మహారాజ్ కి. భద్రాద్రి రామనారాయణునకు జై శ్రీమన్నారాయణ. బంధువులారా, ఈరోజు చాలా విశేషమైన రోజు. ఒకటి శ్రీరామ నవమి, రెండు ఈరోజు తమిళ ఉగాది. మనకి తెలుగు ఉగాది జరుపుకున్నాం. ఈరోజు తమిళియన్స్ అందరికీ కూడా ఉగాది పండగ చేసుకుంటూ ఉంటారు. పుత్తాండు వాస్తుక్కళ్ళని వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు తమిళంలో చెప్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే తమిళనాడులో ఉన్నటువంటి రంగనాథ స్వామి రాముని ఆరాధ్య దైవం. ఆ ఆరాధ్య దైవమైన రంగడు ఉగాది పండగని చేసుకునేది మన పండగ చేసుకుంటాడు, తెలుగు ఉగాదిని. ఈరోజు శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఆ రంగనాథుని శేషమాల ఇక్కడికి రామచంద్రుని సన్నిధికి రావడం చాలా చాలా విశేషం. దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, రెడ్డి గారు. అలాగే అర్చక స్థానాచార్యుల వారు, ప్రధాన అర్చకులు అందరూ ఉన్నారు కనుక రంగనాథుడు మాల ఇక్కడికి వచ్చింది. రంగనాథుని తిరునక్షత్రానికి భద్రాచలం నుంచి కూడా మర్యాద. రంగనాథుని క్షేత్రానికి వెళ్తే చాలా బాగుంటుందని మా కోరిక. ఎందుకంటే ఇక్ష్వాకుల కులధనం రంగనాథుడు. ఆ రంగనాథుడిని రాముడు సంభావించుకోవడం ఒక మర్యాద. రాముడు ఆరాధ్య దైవంగా కలిగిన ఆ రంగనాథుడే ప్రసాదం పంపించినప్పుడు రాముడు కూడా మర్యాద పంపిస్తే చాలా బాగుంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి మాల పంపించాడంటే పర్వాలేదు. ఎందుకంటే ఆ కొండ మీద ఉన్నవాడు ఈయన ఇద్దరు ఒకటే. రాముడు 7 కాండలవాడు, స్వామి 7 కొండలవాడు, ఇద్దరూ ఒకటే. అందుకే ఆ కొండ మీద ఉన్నాయని పొద్దున్నే నిద్ర లేపేటప్పుడు కౌసల్య సుప్రజారామ అంటుంటారు. అటువంటి గొప్ప రాముడు. ఈరోజు స్థానాచార్యులు గారు చెప్తూ 3 మాంగళ్యాల గురించి చెప్పారు. తాళిబొట్లు ఎక్కడైనా 2 ఉంటాయి, 3 ఎందుకు ఉండాలి? ఉండవు కదా. నాకు ఈ డౌట్ ఉండేది. కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని సరిగ్గా అధ్యయనం చేసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే పరాశర భట్టరనే మహానుభావులు లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ శ్రీ గుణరత్న కోశమని అందులో అమ్మవారిని చాలా అందంగా ప్రార్థన చేశారు. రామదాసు సామాన్యమైనటువంటి వైష్ణవ భక్తుడు కాదు, వైష్ణవాగ్రేసరుడు. అందుకే ఆ మహానుభావుడు భట్టరవారి హృదయాన్ని బాగా పట్టుకున్నాడు. ఎవరికైనా పుట్టినిల్లంటే చాలా ఇష్టం కదా. మీ పుట్టిన ఊరిని కానీ ఇంటిని కానీ ఎవరు వదిలిపెట్టరు. అలాగే పెళ్ళయిన తర్వాత మెట్టినిల్లు అంటారు. ఆ ఇల్లు అంటే తర్వాత ఇంకా డబల్ ఎక్కువ ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండకపోతే పోవచ్చు, నాకు తెలియదు. కానీ నిజమైనటువంటి స్త్రీకి పుట్టినింటి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అటు తర్వాత పెళ్ళయ్యాక అత్తవారింటిని తనింటిగా చూసుకుంటూ ఇంకా ఎక్కువ పోషిస్తుంది. లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ భట్రవారు జనన భవన ప్రీత్య దుగ్ధార్ణవం బహుమన్యసే అంటారు. తల్లి, పాలసముద్రంలో పుట్టావు, నువ్వు ఆ పాలసముద్రాన్ని చాలా బాగా ప్రేమిస్తూ దాన్ని అనుగ్రహించావు. జనని దయిత ప్రేమ్ణ, పరమపదాన్ని భర్త యొక్క ప్రేమ మీద దాన్ని పుష్ణాసి, చాలా బాగా పెంచావు. తల్లి, నీకు మాదృశ రక్షణ క్షమమితి ధియా, మా అందరి మీద ఉన్నటువంటి ప్రేమ చేత దుగ్ధార్ణవాన్ని అంటే పాలసముద్రాన్ని, నీ పుట్టినింటిని అత్త ఇంటిని రెండిని విస్మృత్య వదిలిపెట్టి శ్రీరంగ ధామని మోదసే, కాదు భద్రాచలం కదా, భద్రాద్రి ధామని మోదసే అని బహుశా వీరు కూడా భావించుంటారు. ఆ లక్ష్మీదేవే వైకుంఠం నుంచి స్వామితో పాటుగా సీతమ్మగా ఇక్కడ దర్శనం ఇచ్చింది కదండి. శంఖచక్ర ధారి అయి స్వామి అక్కడి నుంచి వచ్చాడు కదా. భద్రాద్రి రాముడు చాలా గొప్పవాడు. ఎవరికైనా సరే మీ పిల్లలకి మంచి భవిత కావాలి అనుకుంటే, పిల్లలకంటే ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా మైండ్ సరిగ్గానే కావాలి. మంచి మేధ కావాలి అనుకుంటే, మేధస్సు కావాలంటే హోటల్కి వెళ్ళండి. మేధస్సు అంటే కొవ్వు. మేధ కావాలి, తెలివి కావాలనుకుంటే రాముడిని ఆశ్రయించండి.
భద్రాద్రి రాముడి కుడి చేతిలో శంఖం ఉంది. శంఖం అపసవ్యం పెట్టుకున్నాడు అనుకోకండి. ఇక్కడ ఉన్న స్వామి జ్ఞానాన్ని ఇచ్చేవాడు, విద్యనిచ్చేవాడు. ఎంతమందికి విద్య కావాలి? వద్దనుకున్న వాళ్ళు అంతే సంగతులు. విద్య లేనివాడు నేను చెప్పను, మిగతాది మీ ఇష్టం. అందుకని ఆ విద్యనిచ్చే రాముడిని ఒక్కసారి మంగళాశాసనం చేసుకుందాం. గోవింద భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. గోవింద. భక్తులకు విజ్ఞప్తి,